హాయ్ అండి. అందరికీ నమస్తే. మా గీతా గార్డెనర్‌కి స్వాగతం. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న వీడియో చామంతి మొక్కల గురించి. నెక్స్ట్ ఇయర్ కోసం మనం ఎలాగా ప్లాంట్స్‌ని జాగ్రత్తగా చేసుకోవాలి, వాటికి ఎలాంటి పోషకాలు ఇవ్వాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇవన్నీ నా దగ్గర ఉన్న కలర్స్ అండి. ఇన్ని మొగ్గలు రావడానికి నేను ఏంటి ఇస్తాను అనేది చెప్తాను ఈ వీడియోలో. మన మొక్క చిన్నగా ఉన్నప్పుడు మంచిగా మట్టి అనేది మంచిగా లూజ్ చేసుకుంటూ ఉండాలి. ఆనియన్ పీల్స్ వాటర్ అనేది నానబెట్టి ఇవ్వాలి. అది నీకు వీడియో లాస్ట్లో చూపిస్తాను ఎలా ఇస్తాను అనేది. ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి. చలికాలం కదా, ఎండ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కడ మంచిగా ఎండ పడుతుందో అక్కడ పెట్టుకోవాలి. మొక్క పెరుగుతున్న టైంలో మనం కటింగ్ చేస్తూ ఉండాలి. మంచిగా ప్రూనింగ్ చేస్తే ఎక్కువ స్టెమ్ కటింగ్స్ అనేవి వస్తాయి. ఎన్ని స్టెమ్ కటింగ్స్ ఉంటే అన్ని మొగ్గలు అనేవి మంచిగా విచ్చుకుంటాయి. చూడండి, ఇది ఆరెంజ్ కలర్ నా దగ్గర. మొక్క చిన్నగా ఉన్నప్పటి నుంచి మంచిగా కట్ చేసుకుంటూ ఉండాలి. గుబురుగా పెంచుకోవాలి దాన్ని. చెమ్ములు పట్టకుండా నిమ్ స్ప్రే కొడుతుండాలి. ఈ చలికాలంలో పేనుబంక అనేది వస్తుంది కదా, నల్ల పురుగుల్లాగా. పేనుబంక రాకముందే మన నిమ్ స్ప్రే కొట్టుకోవాలి. వచ్చిందంటే మొగ్గలు అనేవి మంచిగా విచ్చుకోవు. పేనుబంక పట్టిందంటే చెట్టు మొత్తం నలుపైపోతుందండి. నీమ్ స్ప్రే కొట్టుకోవాలి. 10 డేస్కి ఒకసారైనా మంచిగా నీమ్ స్ప్రే అనేది చేయాలి. మిల్లీ బగ్స్ కూడా పడుతుంటాయి. చూస్తారు, ఇది చిన్న గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను. ఇది ఫస్ట్ నుంచి నేను కట్ చేసుకుంటూ వచ్చాను, అందుకోసం ఇది ఇలా మంచిగా పూలు పూస్తుంది. ఇది నేను స్టెమ్ కటింగ్స్ తీసుకొని పెట్టానండి. వాటర్ ఎక్కువ నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇవన్నీ నేను స్టెమ్ కటింగ్స్తో పెట్టుకునేవండి. ఈ సంవత్సరం కొత్తగా పూస్తున్నాయి ఇవన్నీ. సీజన్ అయిపోయిన వెంటనే జనవరి మంత్ తర్వాత స్టెమ్ కటింగ్స్ అన్నీ మంచిగా కట్ చేసుకొని మొక్కల్ని ఎక్కువ ఎండ తగిలిన ప్లేస్లో ఉంచుకోవాలి నెక్స్ట్ ఇయర్ కోసం. ఎక్కువ ఎండ తగిలితే మదర్ ప్లాంట్స్ అనేవి చనిపోతాయి.
పువ్వులని సీజన్ అయిపోయిన వెంటనే అన్నీ నీట్గా కట్ చేసుకొని వాటర్ వేసుకుంటూ ఉండాలి. అవి నెక్స్ట్ ఇయర్ కోసం మంచిగా సైడ్ నుంచి వేర్లు అనేవి వస్తాయి. వేర్ల దగ్గర నుంచి అంట్లు అనేవి వస్తాయి. అవి బాగా పెరిగిన తర్వాత వర్షాకాలంలో స్టెమ్ కటింగ్స్తోని ఎలాగ మనం మంచి ప్లాంట్స్ చేయాలనేది ఆల్రెడీ నా వీడియోలో ఒక వీడియో ఉంది. మీరు కావాలంటే చూడండి. వారంకి ఒకసారి మట్టి అనేది లూజ్ చేస్తూ ఉండాలి. ఇది మెరూన్ కలర్, ఇంకా మంచిగా విచ్చుకోలేదు. ఇప్పుడిప్పుడే ఇంకా స్టార్టింగ్లో ఉన్నాయి ఇవి. చిగుళ్ళు కట్ చేయడం వల్ల ఇన్ని మొగ్గలు అనేవి వస్తాయండి. చిగుళ్ళు కట్ చేయకపోతే రావు. ఇది ఆరెంజ్ కలర్ అండి. చూసాను, ఇవన్నీ కట్ చేసేసాను. మొక్క చిన్నగా ఉన్నప్పుడే మొగ్గలు అనేవి వస్తాయి. అవి రాకుండా మనం కట్ చేసుకోవాలి. ఇది డబుల్ కలర్ అండి. పువ్వులు పూసిన తర్వాత కట్ చేసేసుకుంటే మళ్ళీ చిగుళ్ళు వస్తాయి మంచిగా. మనకి మంచిగా నీడలో పెట్టుకుంటే మార్చి వరకు పూలు అనేవి పూస్తాయి. ఇది బొట్టం చామంతి. ఇది చాలా ఎక్కువ పూలు పూస్తాయండి. ఇది మదర్ ప్లాంట్. ఇది నేను ఇది కింద సంవత్సరం పెట్టాను. ఆకులు లేకుండా పువ్వులు ఇలా కనిపిస్తున్నాయి కదా. చూసారు, ఇవన్నీ నేను కటింగ్స్తో పెట్టుకునేవి.
ఇలాగ ఎండిపోయిన పువ్వులు మధ్య మధ్యలో ఉంటే అవన్నీ మంచిగా కట్ చేసుకోవాలి. ఎండిపోయిన పువ్వులు మంచిగా కట్ చేసుకుంటే మళ్ళీ చిగురులతోని మొగ్గలు వస్తాయి. ఇది నేను కిచెన్ వేస్ట్ అని బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, 2 డేస్ ఇవన్నీ. ఆనియన్ పీల్స్ అన్నీ, వెజిటేబుల్స్ అన్నీ నేను వేసుకున్నాను. ఇది 2-3 డేస్ అవుతుంది. ఆ పీల్స్ అన్నీ మంచిగా తీసుకొని వడగట్టుకొని ఒక 20 లీటర్స్ వాటర్స్లో ఇవన్నీ కలుపుకొని మొక్కలకి ఇస్తే ఇంకా మంచి హెల్తీగా ఉంటాయి. పువ్వులన్నీ మంచి కలర్లో ఉంటాయి. వేస్ట్గా పారేయకుండా మీరు కూడా ఇలా చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కటింగ్స్తోని ఎలాగ మొక్కలు మంచిగా గ్రో చేస్తాననేది నా దగ్గర వీడియో ఉంది, యూట్యూబ్లో చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. బాయ్ అండి.